అందరికి నమస్కారం అండి. మేము మీ అక్క, నేను మీ చెల్లి, మీ అక్క చెల్లి పల్లెటూరు వంటలకైతే స్వాగతం. ఈ రోజు స్పెషల్ వచ్చేసి ఏమనుకుంటున్నారా, మామిడికాయ చట్నీ అయితే చేస్తున్నామండి. ఎందుకంటే ఇంకా సీజన్ అయిపోతుంది కదా, సో చట్నీ అయితే చేసేద్దాము. అది కూడా మా స్టైల్లో, పల్లెటూరు స్టైల్, చిన్నప్పుడు చేసిన స్టైల్లో. ఇవన్నీ వేస్తారా అని మీరు అనొచ్చు. సో మేమైతే గిన అన్ని ఏమేమి ఐటమ్స్ వేస్తామని అయితే మీరు చూసేయండి. ఇప్పుడైతే స్పెషల్ గా గుంటి కింద అయితే రుబ్బుదాము మామిడికాయ చట్నీ. ఇంకా రుచి అయితే సూపర్ ఉంటుంది. లాస్ట్ టైం చింతాకు పప్పు అందరూ బాగుంది అన్నారు కదా, సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. ఇప్పుడైతే గిన గాలి ఎక్కువ ఉంది, వర్షం వచ్చేటట్టుగా ఉంది. బిర్యానీ అయితే చట్నీ అయితే రుబ్బేద్దాము. నేనైతే ఈ శారీస్ గురించి అయితే ఒకటి చెప్పాలండి. నేనైతే ఈ శారీ 3 years తర్వాత ఇప్పుడైతే కడతాను. 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ శారీ అయితే కడతాను. తనైతే చాలా సార్లు కట్టింది, ఇంకా అది డ్రాప్ అయిపోయింది. ఇంకా స్పెషల్ గా వీడియో కోసం అయితే గిన ఇప్పుడైతే కట్టుకున్నాం అనమాట. ఈ శారీస్ వచ్చేసి మేము ప్రొఫైల్ పెట్టినాం కదా మీకు, ఆ ప్రొఫైల్ శారీస్ అండి. అది వచ్చేసి ఎస్పెషల్లీ టాటూ వేయించుకున్నప్పుడు కట్టుకున్నాం. మేము ఫస్ట్ టైం కట్టుకున్నాము టాటూ వేయించుకున్నప్పుడు. 5 years అవుతుంది శారీస్ తీసుకొని. మేము 5 years అయింది శారీస్ తీసుకొని. నేనైతే 3 ఏళ్ళు అయింది ఈ శారీ కట్టక, ఈ రోజే కట్టినా. ఇది వచ్చేసి అదే పనిగా మా బంధువుల వాళ్ళ ఇంట్లో ఉంటే పోయి తెచ్చుకున్నాను అనమాట, వంట కోసం, మన కోసమే. సో ఇప్పుడైతే చట్నీ అయితే చేసేద్దామా. థ్యాంక్ యూ సో మచ్ అండి, మమ్మల్ని అయితే సపోర్ట్ చేస్తున్నందుకు. సో ఇప్పుడు చట్నీ చేసేద్దాం పదండి. మామిడికాయలు అయితే చూస్తున్నారా, పులుపుకాయలు అండి. ఒకటి వచ్చేసి 1/4 kg పైన ఉన్నాయి. చట్నీ అయితే గిన ఇప్పుడైతే రుబ్బితే చూద్దాము, చాలా బాగుంటుంది. ఇప్పుడు దాంట్లోకి ఏమేమి కావాలంటే గిన ఫస్ట్ వచ్చేసి ఒట్టిమిరపకాయలు, కరేపాకు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కందిబ్యాళ్ళు అండి. ఇంకా తెల్లగడ్డలు అయితే 2, ఒకటైనా వేయచ్చు, కానీ టేస్ట్ బాగుంటుంది అనేసి మేమైతే ఎక్కువ తెల్లగడ్డలు వాడతాము. సో మామిడికాయ చట్నీకి అయితే మేమైతే ఇవి వేస్తాము. మీరు ఏమేమి వేస్తారో అని నాకు తెలీదు. ఇవన్నీ వేస్తారా అనుకోవచ్చు, వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్, అందుకనేసి వేస్తాను. మా ఊర్లో అయితే మేము ఇవే వేసేవాళ్ళము. ఇప్పుడైతే క్లీన్ చేసేసి స్టార్ట్ అయితే చేద్దాం. ఇప్పుడు మామిడికాయలు అన్ని క్లీన్ చేసి పెట్టేసుకున్నాము. కొంతమంది పైన తుప్పు తీసి తురుముతారు కదా, లేదండి తుప్పుతో సహా ఉంటేనే రుచి బాగుంటుంది. అదొక్కటి వేస్తే కొంచెం పులుపులుగా ఉంటుంది, కానీ ఇదంతా కలిస్తేనే బాగుంటుంది. మేమైతే ఇట్లే చేస్తాము, పైన తుప్పు అయితే తిననమాట నేను. నువ్వు ఆడుకున్నట్టుంది ఇక్కడ సిద్ధార్థ సినిమాలో వాళ్ళ ఫాదర్ మాదిరి చేస్తుంది చూడండి. కాదు ఇప్పుడు ఇంత స్లోగా చేస్తే వర్షం వచ్చేలాగుంది, వాన వస్తాడు కదా. అది బొమ్మరిల్లు సినిమాలో వాళ్ళ డాడీ అన్ని చేసేస్తాడు కదా, అందుకనేసి అట్లా అనుకుంటాను మా చెల్లెలు. సో ఈ వంటలే కాదండి, మేము చిన్నప్పుడు అయితే ఇట్లా వంటలు చేయడానికి కష్టపడినామని మీకు చాలా సార్లు చెప్పినాం కదా. మొన్న యుద్ధము మీ అమ్మ పెట్టింది. తురుముడు అంతా అయిపోయింది, తురిమినాం కదా. ఈ పిచ్చి తినేకి ఇద్దరు చిన్నప్పుడు బోలు కొట్లాడుతాండి, కానీ ఇప్పుడు తినే టైం లేదు. ఇప్పుడు కొట్లాడము, ఇప్పుడు పెద్ద అయినా వాన వస్తుంది. సో ఈ రోజు వచ్చేసి మీకు మా చిన్ననాటి జ్ఞాపకం అయితే ఒకటి చెప్తా. జ్ఞాపకం అనొచ్చు, బాధ అనొచ్చు, అది కూడా ఒకటి షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, 2 మామిడికాయలు అయితే తురిమినా. దగ్గరికి రమ్మిచ్చి సో ఇట్లా తురిమి పెట్టుకున్నాము. తురిమినందుకు చిన్న గాయమైంది, అంటే స్పీడ్ గా తురిమినప్పుడు మామూలే. పొయ్యి అయితే అంటించినాము, గాలి కదా, అందుకని చిన్న పుల్లలు అయితే పెట్టేస్తాం. ఎందుకంటే ఈరోజు వంట అయితే పెద్ద వంట కాదు కదా, ఇవి వేయించుకోవడం ఒకటే. ఇవి వేయించుకున్న తర్వాత మనకైతే ఇంకా మంట కాబట్టదు. పుల్లలు ఏరుకొచ్చామా, నీ పిచ్చోడిని అనుకుంటున్నావా? ఫస్ట్ అయితే గిన నేను ఇవన్నీ వేయించుకుంటానండి. కందిబ్యాళ్ళు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అయితే వేసేస్తా. చిన్న కట్ల మీద పొయ్యి అయితే బాగా మండుతుంది. మనకి అవి ఒకటే కాబట్టి ఇప్పుడు అవి వేయించుకుంటే సరిపోతుంది. అన్నీ ఉంది మీకు వచ్చేది. గాలి ఎక్కువ ఉంది కదా, అందుకని మంట అయితే దూరం పోతుంది.
పుల్లలు ఏరుతున్నానని పిచ్చిదానిని అనుకున్నావా కట్టప్ప? చిన్నప్పుడు పుల్లలు కాదు కుసాలు కట్లు ఏరుతా అంటే వండి చాలా బాగుంటుంది. ఇంకా ఆ feeling ఇది కూడా. ఏం లేదా ఏది కంది కొయ్యలు. కందికోయలు అంటారు కదా పల్లెల్లో తెలుస్తుంది. కందికోయలు ఏరుతా అంటే నెక్స్ట్ వచ్చేసి నేను కుసాల కట్లు ఏరుకొస్తా అంటే తొందరగా అయిపోతుంది అంటిచ్చేకి అనేసి కుసాల కట్లు తెస్తాండి అనమాట. గాలి ఎక్కువ అయ్యి ఆరిపోతుంది. నేను వీడని నీడను నేనే, పొగంతా బాగా వస్తుంది. ఈ వానాకాలం వద్దు, పోయి మంట వస్తుంది మనకి. ఈరోజు అయితే మామిడికాయ చట్నీ చాలా బాగుంటుంది. అది కూడా మనమైతే ఇప్పుడు ఏంట్లో చేస్తామని చూడండి. మామూలుగా అయితే మిక్సీకి వేస్తారు కదా, మిక్సీకి వేయము, రోట్లో దంచుతారు. రోట్లో కాకుండా గుంటి కింద అయితే రుబ్బుతా. ఒక్కసారి దగ్గరికి రా మిక్సీ చూడండి ఏగిందేదంటే ఇట్లా అవంతకు అవే చిట్లుతాయి. చిట్టపట్ట ఇవైతే వేయించి పక్కన పెట్టుకుందాము. అవి వేయించుకున్న తర్వాత కరివేపాకు అయితే వేసుకుందాము. గువ్వలు పక్షులు కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటా. కరివేపాకు పచ్చిగా ఉంది కదా బాగా ఏగుతుంది. గూటికి చేరే టైం కదా, గువ్వలన్నీ పక్షులన్నీ సౌండ్లు వింటున్నారా? సౌండ్లు వినబడిస్తున్నాయా? ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసిన తర్వాత కొన్ని ఒట్టిమిరకాయలు అయితే వేసుకుంటా. ఇవి ఒట్టిమిరకాయలతో పాటు వేయించుకోవాలా. ఎందుకు చెట్లో పక్షులు చూడండి సౌండ్ అరుసుమా ఎట్లా జున్ను ఎట్లా అదే చూస్తాం. మళ్ళీ ఒకటి ఏదో ట్రైన్ వస్తుంది. తిన్నా పేరు చెప్పండి మీకు తెలిస్తే. ఈ ట్రైన్ పేరు అయితే తెలియదు కానీ ఆరెంజ్ కలర్ ట్రైన్. అంత పిట్టిగా ఉంది. ప్యాసింజర్స్ ఏనా? కవర్లు ఏం లేవు నాన్న. అన్నాయి మీకైతే సౌండ్ వినపడుతుంది కదా అప్పుడే పల అని. ఇట్లా ఏగితేనే వాసన వస్తాయి ఒట్టిమిరకాయలు, అప్పుడు కుదురుతుంది టేస్ట్గా రుచిగా. ఫైనల్ గా ఒట్టిమిరకాయలు అయితే ఏగిపోయినాయండి. చూస్తున్నారా సౌండ్ ఎట్లా వస్తుంది అని. తొందరగా రాళ్ళ అది గుర్చిపెట్టు. ఇంకా గుండె అయితే సెల్ పట్టుకో. ఫస్ట్ వచ్చేసి మనము జీలకర్ర మెంతులు ఇవి వేయించుకున్నాం కదా, ఇవైతే వేసుకుందాము. మీకు వాసన తెలియలేదు, మెంతులు జీలకర్ర అంతా వేయించినాం కదా. మాకైతే ఈయన బాగా వాసన వస్తుంది, కెమెరాలో తెలిసలేదు కదా. లాస్ట్ టైం ఈమెకి చెయ్యి బాగాలేదని అయ్యో ఈ పాప నూరేస్తుంది అని నేను. ఇప్పుడైతే ఒట్టిమిరకాయలను ఉప్పు అయితే వేద్దాము. మిర్చి ఒకసారి వాణి కూడా తీసాయమా. అన్ని ఎగరగొట్టేసి మనము మామూలుగా మిక్సీకి వేసుకుంటే ఆ టేస్ట్ వేరు కదా. కొంచెం ఘాటుకాయలు అనమాట, స్మెల్ బాగా రాయలసీమ కదా మంది. ఇవి వచ్చేసి రాయలసీమ మిరకాయలు కాదండి, గుంటూరు మిరకాయలు. ఫుల్ స్పైసీ అనమాట, తేజ మిరకాయలు అంటారు కదా ఆ మిరకాయలు ఇవి.
ఇది అవతల తిప్పుకో గుండు. ఒట్టి మిరపకాయలు వాసన, మెంతులు, జీలకర్ర, ఆవాలు అన్ని వేసినాం కదా. రుచి అయితే సూపర్ వస్తుందండి. స్మెల్, రుచి కాదు స్మెల్. ఆ వాసన ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఉంది. నాకు చెయ్యి బాగాలేక మీకు ఈ పచ్చళ్ళు అయితే నేను స్టార్టింగ్ చూపిలేదు, చెయ్యి తగిలింది కదా. సో ఇంక ఇప్పుడు బాగా అయిందనేసి మనం అయితే గుంటి కింద అయితే చేస్తున్నాం. లాస్ట్ టైము చాలా మంది గోగాకు చట్నీ చేయమని అడుగుతున్నారండి. చేస్తాను నేను నెక్స్ట్ టైం అయితే గిన. వేద్దాము. మెరిగిపోతాయి. అయితే తెల్లగడ్డలు వేసేసినాం కదా, మామిడికాయ తొక్క అయితే వేద్దాము. మామిడికాయ తొక్క అయితే వేసినాం కదా, చూడండి. మీ అందరికి నోరు ఊరుతా అంటుంది కదా చట్నీ చూసి. ఆల్రెడీ మాకైతే ఎప్పుడెప్పుడు చట్నీ అయిపోతుందా అనుకుంటానా. సో ఇంకా రుబ్బేది ఉంది. మా కెమెరా మన మిర్చి అయితే అయిపోయింది అని అడుగుతుంది. ఎందుకంటే చూస్తే నోరు ఊరుతుంది. ఈ మధ్య రోటి పచ్చళ్ళు, పొయ్యిలో వంటలు తినమరిగింది. ఆ టేస్ట్ మరిగి ఎప్పుడెప్పుడు వంట చేస్తారు మీరు అని అడుగుతుంది. సో మేము ఉండే బిజీలో రాలేకపోతున్నామండి వంట చేయడానికి. మేము ముందుకి కొంచెం లేట్ స్పీడప్ అయింది, టైం అయ్యే కొద్ది స్పీడప్ అయింది. గుండెను కదిలించడం. చట్నీ అయితే మెదిగింది, ఇంకా ఎత్తేసుకుందాము. గుండు రుబ్బేసరికి మార్నింగ్ టైం ఎక్సర్సైజ్. సో ఇంకా చట్నీ అయితే ఎత్తేద్దాము. మెదిగింది, రెక్కలన్నీ నొప్పులు వచ్చేస్తున్నాయి. అట్ట తీసుకో. చూసినారా చట్నీ ఎర్రగా అంతే. ఇడేయి ముద్ద కట్టేసి మొత్తం తీసే. చట్నీ అయితే ఎత్తేసుకుందాము. ముద్దగట్టి ఎత్తేదైతే రాలేదు నాకు, అట్లా ఎత్తేస్తున్నాను. మిక్సీలో అయితే నీళ్లు పోస్తారు, సాడిస్తారు. మెదక్కపోతే గుండు కింద అవసరమే ఉండదు. నీళ్లు పోసినా టేస్ట్ ఉండదు. నూనె అయితే కాగింది, తర్వాతకిద్దాం. ఆవాలు, కొంచెం జీలకర్ర, తెల్లగడ్డ అయితే దంచుతుంది కొద్ది. ఇప్పుడు చూడండి ఆవాలు అయితే చిట్లుతున్నాయి కదా, కొద్దిగా తెల్లగడ్డ అయితే దంచుకున్నాం. మళ్ళీ ఒక ట్రైన్ పోతాను చూసేయండి. ఇది వచ్చేసి బెంగళూరు పోయే ట్రైన్. ఉట్టిమిరపకాయలు, తెల్లగడ్డ వేద్దాము. తెల్లగడ్డ వేసిన వెంటనే కరివేపాకు, ఒట్టిమిరపకాయలు. సౌండ్ చూడండి, చిటపట్ చిటపట్ అంటుంది కదా. మంట కూడా మనకి పక్కకి వెళ్ళిపోతుంది, గాలి ఎక్కువ అయింది కదా, దానికోసం కొంచెం మంట అయితే ఎక్కువ పక్కకు పోతుంది. వర్షం వస్తుందేమో, మబ్బులు అసలు సందాలు అక్కడ అయిందంటే మబ్బులు. ఈ మధ్య వర్షాలు పట్టుకున్నాయి కదా. మంట కంట్రోలర్ని నేను. పొయ్యి మీద వంటే చాలా రుచి అండి. అబ్బా వాసన చూడు. సారీ మీరు చూడలేరు కదా. వర్షం వచ్చే ముందు వాసన వస్తుంది కదా, మట్టి వాసన. అంత కమ్మగా తిరువాత వాసన, చట్నీ వాసన అయితే వస్తుంది. ఇంకొకటి ఏమి అంటే ఇది రుచే వేరుంటుంది. గుంటి కింద కానీ రోట్లో కానీ చాలా బాగుంటుంది. ఓపికతో చేసుకోవాలి ఇవన్నీ. అప్పుడు చిన్నప్పుడు ఇట్లా పొయ్యి ఉన్నప్పుడు మా అన్నయ్య స్టవ్ తెస్తే మేలు అనుకుంటాను. స్టవ్ తెచ్చినాక కూడా అన్నయ్యకి పొయ్యి మీదనే చేసి వల్ల
ఎందుకంటే పొయ్యి మీదనే బాగా తింటాడు అనమాట రుచిగా. ఇప్పటికి కూడా పొయ్యి మీదనే చేయించుకుంటాడు అన్నయ్య. ఊరికి పోయినాం అందరము అంటే గిన. ఇవన్నీ పెట్టేసి వస్తాము. చేద్దాము. వేసి దించేసుకుందామండి. ఇది ఉడకకూడదు అనమాట చట్నీ, మనకు అవసరం లేదు. మీరు చట్నీ కన్నా తిరువాత ఎక్కువ ఉంది అనుకుంటారేమో. ఈ తిరువాతలో వేసిండే ఒట్టిమిరపకాయలు మా వాళ్ళు బాగా తింటారండి, అందుకోసం నేను కొన్ని అయితే ఎక్కువ వేసినాను అనమాట. సో మామిడికాయ చట్నీ అయితే రెడీ. ఇప్పుడైతే రుచి అయితే చూద్దాము. సో కాలే అన్నము, మామిడికాయ చట్నీ ఎట్లుంటుందో టేస్ట్ అయితే చూద్దాము. గుంటి కింద రుబ్బిండేది బాగుంటుంది టేస్ట్. జున్ను కూడా ఒక ముద్ద, అది కూడా ఒట్టిమిరపకాయతో ఎంత మందికి ఇష్టం. చాలా బాగుంది. చాలా బాగుంది. కారం ఉప్పు బాగా సరిపోయింది. కొంచెం ఎక్కువ అయింది. మా కారం అయితే ఇంత మాత్రం ఉండాలా. అది కూడా గుంటూరు తేజకాయలండి మేమైతే వేసింది. ఇది రుచి తగ్గట్టు ఉంటుంది. అంటే నోట్లో లాలా జలం వస్తుంది. సో మెంతులు జీలకర్ర అని వేస్తాం కదా, చేదైతే ఉండదు, రుచి అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఎవరైనా చేసి చూడండి. ఇంకోటి ఏమంటే ఇట్లా కాలే అన్నంలే కన్నా కొద్దిగా చల్లగా అయిన అన్నంలోకి అయితే ఇంకా రుచి బాగా దొరుకుతుంది. ఎందుకంటే కాలే అన్నంలోకి కారం చచ్చిపోతుంది కదా, కొంచెం చల్లగా అయిన అన్నంలోకి అయితే రుచి అయితే బాగుంటుంది. సో ఇదండి మామిడికాయ చట్నీ అన్నము. సో మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. బాయ్.